హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంటీ, నాకు మా అమ్మ ఒడిలో పడుకోవాలనిపిస్తుంది. కాసేపు మీ ఒడిలో పడుకోనా ఆంటీ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి చాలా సంతోషంగా ఆప్యాయంగా పడుకోనానా అని క్రిష్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని క్రిష్ తలను నిమురుతూ ఉంటుంది. ఆంటీ, ఎందుకో మీరు వచ్చినప్పటి నుంచి నా మనసు కాస్త సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు అచ్చం మా అమ్మను చూసినట్టే అనిపిస్తుంది. మా అమ్మ కూడా నా పైన ఇంతే ప్రేమ చూపిస్తుంది ఆంటీ అని క్రిష్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. క్రిష్, నేనే మీ అమ్మని, కానీ ఆ విషయాన్ని నేను నీకు చెప్పలేకపోతున్నాను. కళ్ళెదురుగా కన్న తల్లిని పెట్టుకొని కూడా నేనే నీ కన్న తల్లినని చెప్పలేని పరిస్థితిలో ఉంది ఈ దౌర్భాగ్యపు తల్లి. నన్ను క్షమించు క్రిష్ అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ కంటతడి పెట్టుకుంటుంది. క్రిష్ లక్ష్మి కళ్ళల్లో నీళ్లు చూసి, ఆంటీ ఏమైంది, ఎందుకు మీరు కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు క్రిష్, నిన్ను ఇలా ఒడిలో పడుకోబెట్టుకుంటే ఎవరో దగ్గర మనిషిని నా ఒడిలో పడుకోబెట్టుకున్నట్టు అనిపించింది. తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేసాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆంటీ, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే రేపటి నుంచి రోజు నాకు అన్నం తినిపిస్తారా? స్కూల్కి నన్ను మా అమ్మలాగా రెడీ చేస్తారా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. తప్పకుండా నాన్న, రేపటి నుంచి మీ అమ్మ మళ్ళీ తిరిగి వచ్చే వరకు నీ పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ అని క్రిష్ లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. దేవుడా, నా రూపం మారినందుకు నేను చాలా బాధపడ్డాను. తిరిగి నా కుటుంబం దగ్గరికి, నా కొడుకు దగ్గరికి చేర్చినందుకు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేవను అని చెప్పి లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు యమున తన రూమ్లోకి వెళ్తుంది. కబోర్డ్ ఓపెన్ చేయగానే యమునకు లక్ష్మి ఫోటో కనిపిస్తుంది. యమున లక్ష్మి ఫోటోని చూస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏమైపోయావు లక్ష్మి? ఎందుకు మా అందరికీ చెప్పకుండా మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు? నీకోసం నా కొడుకు విహారీ పిచ్చివాడైపోయాడు. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడిప్పుడే వాడు మామూలు మనిషి అవుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు లక్ష్మి? నువ్వు ఎక్కడ ఉన్నా కూడా తిరిగి మళ్ళీ ఈ ఇంటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగానే ఉన్నావని స్వామీజీ చెప్పారు. స్వామీజీ మాటలు కాస్త ఊరటనిచ్చాయి. మొదట నీకేదైనా జరిగిందేమోనని భయపడ్డాను. కానీ స్వామీజీ నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పిన తర్వాత నా మనసు కుదుట పడింది. నువ్వు క్షేమంగా ఉన్నా సరే తిరిగి ఈ ఇంటికి రావాలి. నువ్వే మా ఇంటి అసలైన కలవారి కోడలివి లక్ష్మి. రా లక్ష్మి, త్వరగా వచ్చేసేయ్. నీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము అని యమున తనలో తాను మాట్లాడుకుంటూ లక్ష్మి ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి కూడా స్వామీజీని గతంలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నువ్వు నీ రూపాన్ని మార్చుకున్నావు లక్ష్మి. ఆ ఇంటి నుంచి, ఆ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ విధిరాత ఎవరు మార్చలేవరు. నీ రూపం మారినా కూడా నీకు ఆ కుటుంబమే కావాలని నీ మనసు చెప్తుంది. నాకు అర్థమవుతుంది లక్ష్మి. నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే నీ భర్తకు ఎలాంటి ప్రాణగండాలు ఉండవు. అతను క్షేమంగా ఉంటాడు. నీ అత్తారిల్లు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. నువ్వు ఎప్పటికైనా అక్కడికి చేరాల్సిందానివే. నీ రూపం మారింది కదా, నిన్ను ఎవరు గుర్తుపట్టరు కదా. ఎక్కడో ఒక చోట ఉందామని అసలు అనుకోకు లక్ష్మి. నువ్వు ఈ రూపంలోనైనా సరే త్వరలోనే నీ అత్తారింటికి చేరతావు అని స్వామీజీ లక్ష్మిని ఆశీర్వదిస్తారు. లక్ష్మి ఆ మాటలను గుర్తు చేసుకుంటుంది. ఇక యమున లక్ష్మి ఫోటోని టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి, యమునమ్మ, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా నువ్వు నన్ను మర్చిపోలేదు యమునమ్మ. నువ్వు నన్ను తిరిగి మళ్ళీ ఈ ఇంటికి రావాలని కోరుకుంటున్నావు. నేను ఈ ఇంటికి వస్తే విహారీ గారి వైవాహిక జీవితం డిస్టర్బ్ అవుతుందని నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయాను యమునమ్మ. కానీ మళ్ళీ ఈ రూపంలో ఈ ఇంటికి చేరతానని అసలు అనుకోలేదు. నేను ఎప్పటికీ కూడా కనక మహాలక్ష్మి అన్న నిజాన్ని బయటికి చెప్పను.
అని చెప్పి లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. నేను మహాగానే మీ అందరి మనసులు గెలుచుకుంటాను. మహాగానే ఈ ఇంటిల్లి పాదిని నా వైపుకు తిప్పుకుంటాను. అంతేకాని నేనే కనక మహాలక్ష్మి అన్న నిజాన్ని చెప్పి విహారి గారి జీవితాన్ని నాశనం చేయాలని అసలు అనుకోవట్లేదు. విహారి గారు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నా కోరిక కోసమే నేను మీ అందరినీ వదిలి వెళ్ళిపోయాను యమునమ్మ అని చెప్పి లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయంలో యమున టేబుల్ మీద పెట్టిన ఫోటో గాలికి కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఫోటో గాలికి అలా వెళ్తూ ఉంటే లక్ష్మి ఆ ఫోటో వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఆ ఫోటో గాలికి ఎగురుకుంటూ క్రిష్ కాళ్ళ దగ్గరకు వెళ్తుంది. కింద పడిపోయిన ఫోటోని క్రిష్ తీసుకోబోతూ ఉండగా లక్ష్మి దూరం నుంచి చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. క్రిష్ ఈ ఫోటోని చూస్తే క్రిష్కి ఈ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుందని అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక క్రిష్ ఫోటోని తన వైపు తిప్పుకొని చూస్తాడు. ఫోటో చూసిన క్రిష్ షాక్ అవుతాడు. లక్ష్మి దూరం నుంచి క్రిష్ని చూస్తూ క్రిష్ నా ఫోటో చూసేశాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక క్రిష్ లక్ష్మి ఫోటోని చేతిలో పట్టుకొని బ్యాట్మ్యాన్ అని గట్టిగా అరుస్తాడు. దాంతో విహారి పరిగెత్తుకుంటూ క్రిష్ దగ్గరకు వెళ్ళి క్రిష్ ఏమైందిరా, ఎందుకు అలా అరిచావు అని అడుగుతూ ఉంటాడు. ఇక క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది క్రిష్, ఎందుకురా ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు. క్రిష్ ఇప్పుడు విహారి గారికి నా ఫోటోని చూపించేస్తాడా, నేనే తన కన్న తల్లినని చెప్పేస్తాడా అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. క్రిష్ ఏం జరిగిందో చెప్తావా లేదా అని విహారి అడుగుతూ ఉంటాడు. బ్యాట్మెన్ బ్యాట్మెన్ మా అమ్మ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. మీ అమ్మ త్వరలో వస్తుందని చెప్పాను కదా క్రిష్, మీ అమ్మను వెతికి తీసుకొచ్చే పనిలోనే జేడి కేడి సంధ్య గారు ఉన్నారు అని విహారి చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ అది కాదు బ్యాట్మెన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇక క్రిష్ ఏడుస్తూ ఉంటే విహారి ఏమైందో అర్థమయ్యేలా చెప్పు క్రిష్, నువ్వు అంతలా టెన్షన్ పడుతూ ఏడుస్తుంటే నాకు కంగారుగా ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ మా అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. క్రిష్ మీ అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఉందా, ఏది అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే క్రిష్ చేతిలో నుంచి నా ఫోటోని లాగేసుకోవాలి అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంకా క్రిష్ దగ్గరకు వెళ్ళి క్రిష్ ఎందుకు ఏడుస్తున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆంటీ మా అమ్మ ఫోటో ఇప్పుడే గాలికి కొట్టుకుంటూ నా కాళ్ళ దగ్గరకు వచ్చింది, మా అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఎందుకు ఉంది, నాకేం అర్థం కావట్లేదు ఆంటీ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ ఫోటోనా, ఏది క్రిష్, నాకు ఇలా ఇవ్వు చూస్తాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మహా నువ్వు ఒక నిమిషం ఆగు, అడ్డు తప్పుకో అని విహారి అంటాడు. ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా అలానే పక్కకు వెళ్ళిపోతుంది. క్రిష్ మీ అమ్మ ఫోటో ఇలా ఇవ్వు, ఆ ఫోటో ఇక్కడ ఎందుకుందో నేను చూసి చెప్తాను అని విహారి అంటాడు. ఇక క్రిష్ తన చేతిలో ఉన్న లక్ష్మి ఫోటోని విహారికి ఇస్తాడు. విహారి లక్ష్మి ఫోటోని చూసి షాక్ అవుతాడు. క్రిష్ ఈవిడ మీ అమ్మ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అవును బ్యాట్మెన్ మా అమ్మ ఈవిడే, పేరు సిరి అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఫోటోని పట్టుకొని క్రిష్ వాళ్ళమ్మ సిరి అంటాడేంటి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. బ్యాట్మెన్ మా అమ్మ మీకు తెలుసా, ఈ ఇంటికి మా అమ్మకు ఏదైనా సంబంధం ఉందా, అందుకే మా అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఉందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, కనక మహాలక్ష్మిని పట్టుకొని క్రిష్ వాళ్ళమ్మంటాడేంటి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. విహారి గారు నా ఫోటోని చూశారు, ఇప్పుడు క్రిష్కి ఏం చెప్తారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. బ్యాట్మెన్ చెప్పు బ్యాట్మెన్ మా అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకుంది అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. క్రిష్ మీ అమ్మ పోలికలు మొన్న నువ్వు చెప్పి ఒక అంకుల్తో స్కెచ్ వేయించావు కదా, ఆ స్కెచ్ ఆధారంగా మీ అమ్మ ఎలా ఉంటుందో నేనే ఒక ఫోటో తయారు చేయించాను అని విహారి క్రిష్కి అబద్ధం చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్ నిజమా అని క్రిష్ అంటూ ఉంటాడు. అవును క్రిష్ నిజమే అని విహారి అంటాడు. బ్యాట్మెన్ మా అమ్మ అచ్చం ఇలానే ఉంటుంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి విహారి అంటాడు. ఇక క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారీ క్రిష్ నీకు అబద్ధం చెప్పాను, కనక మహాలక్ష్మియే మీ అమ్మ అని ఈ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే
తెలిసిన మరుక్షణమే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. అందుకే నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. అసలు కనక మహాలక్ష్మి నీకు తల్లి ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. కనక మహాలక్ష్మి నన్ను వదిలి వెళ్ళిన తర్వాత ఏం జరుగుంటుంది తన జీవితంలో? తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరై ఉంటారు? లక్ష్మి మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో ఏదో జరిగింది. అదేంటో సంధ్య జేడీకేడీల ద్వారా తెలుసుకుంటాను అని విహారీ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి విహారీ దగ్గరకు వచ్చి, బాస్, ఆ అమ్మాయి మీకు తెలుసా? ఏంటి ఆ అమ్మాయి ఫోటోని అంతలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నీకు సంబంధించిన విషయం కాదు మహా, నువ్వు అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విహారీ బాధగా చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.